గౌరీశంకర్ గారు నమస్తే. తేజ ఎప్పుడు వచ్చారు? ఎన్ని గంటలకు వచ్చారు? లేరా ఇక్కడ? హలో, నమస్తే అమ్మా. వచ్చాము 5 గంటలకు వచ్చున్నాము. అవునా? నాకంటే ముందే నాకు తేదీ ఇవాళ వస్తున్నాను. రాత్రి ఒక రకమైన హూదొత్తు అంటారు చూసారా, అంటే ఆవు పేడతో చేశారని పాణిగ్రహి కొన్నాడు. అది వెలిగించాను. అవునమ్మా. వెలిగిస్తే ఆహాహా. నేను రాత్రి 2 వరకు, 2 ఇంకా ఎక్కువ అంతవరకు నిద్ర పట్టలేదు. ఉక్కిరి బిక్కిరి అయినట్టు అయిపోయింది. ఉమ్. అది అంటే మంచి ఆవు ఆ, పేడ కొంచెం అనుకున్నాం కానీ కాదేమో అది. దాంతో నేను పారిగ్రహం పంపించారమ్మా. ఉమ్. అంత లేటుగా పడుకున్నా అనమాట. 2 తర్వాత ఉమ్. ఉమ్. అది ఇంతకీ నిద్ర ఒక 5 పట్టట్లేదు. 10 నిమిషాలు పారి. ఆ అవునమ్మా. ఊదుతూ బాగా ఎక్స్పెరిమెంట్ చేద్దామని వెలిగించాను. చాలా ఎక్కువ ఘాటు అయిపోయింది ఏమో అమ్మా. అందులో పొల్యూట్ కెమికల్స్ పొగ. కలిసాయో ఏంటో. ఉమ్. 310 ఎంత వరకు పేజీ? మూడు 303 అని అనుకున్నామమ్మా మరి. 303. అవునమ్మా. నేను చెప్పానా నిన్న? చూద్దాం. అమ్మా, మూడు వందల అప్పుడు పది చెప్పారు. 310 దగ్గర నేను పెట్టాను ఎందుకో. పెట్టారు అయితే మళ్ళీ చదివినట్టుకున్నారు మీకు. 3 నుంచి 10 వరకు చదివేనా? ఆ, చూద్దామండి, చదివితే తెలుస్తుంది. ఓకే. తేజ ఉన్నాడా? ఉన్నానమ్మా. ఆ, ఉమ్. సర్వాత్మ భావ విచారం ఏంటిది? ఇందులో పేజీ నెంబర్ చూస్తాను. అంటే టాపిక్ ఏంటంటే క్రీస్తు అస్తిత్వ బుద్ధి, ఆస్తిక్య బుద్ధి. ఏమి త్రాగవలను, ఏమి ధరించవలను, ఇటు విషయములను చింతింప అవసరం లేదు. ఇది చదివేమా కొన్ని అంతకు ముందు? చదివినట్టు అనిపిస్తుంది. ఉమ్? క్రీస్తు చదివినట్టు అనిపిస్తుంది. 3 నుంచి చూద్దాం ఉండండి. అలాగే. ఫకీరుని ఆస్తిక్య బుద్ధి. 200 303. అవును. మోదనాత్ సర్వదేవానాం ద్రవణాత్ పావనం పాప సంతతే తస్మాత్ సముద్రేతి సాఖ్యాత సర్వకామార్థ. ఇక్కడ ఏంటుంది? నవవిధ భక్తులు. అదే మన అవి చదివేశాం కదా. నావేం భక్తులు అది. అది చదివాం. సరే. ఇది 310 కరెక్ట్ మరి. 300 ఇంకేంటున్నాయంటే రాజస విగ్రహము. తిష్టతి వాహన స్థావా నానాభరణ భూషిత యాసస్త్రాస్త్రా భయ భయవరకర సా రాజసి స్మృత. రాజసి విగ్రహం అంటే ఏమిటి? అలంకరించబడి కాని శస్త్రాస్త్రములతోనూ వరద అభయ హస్తములతోనూ విగ్రహము రాజస విగ్రహం. ఈ విగ్రహాల్లో తేడాలు చదివాం. తామస విగ్రహం కూడా అయితే చదివాం. చదివాం. తర్వాత ఇది బహుశా క్రీస్తు, అదేనండి, క్రీస్తు ఆస్తిక్య బుద్ధి. మహాత్ముడు క్రీస్తు బైబిల్ నందు ఒక చోట చెప్పాను, నీవు నీ జీవితమును గురించి ఏమీ బాధపడట్లేదు కావున ఏమి తినవలను, ఏమి త్రాగవలను, ఏమి ధరించవలను, ఇట్టి విషయములను చింతించవలసిన అవసరం లేదు. ఆహారాదుల కంటే జీవితం ఎక్కువ విలువైంది కాదా? ఆకాశమునందు ఎగురు పక్షులను చూడుము, అవి ధాన్యమును నాటుట లేదు, కోయుట లేదు, నిలవ చేయుట లేదు, అయినను పరమాత్ముడు వానికి అన్నపానాదులు సమకూర్చుచునే ఉన్నాడు. పక్షుల కంటేను నీవు గొప్పవాడవే కదా. తోటలో పెరిగిన లిల్లీ
అనే పుష్పమును చూడుము, అది ఎట్లు పెరిగినది, అది ఏమీయును చేయుటలేదు, అయినను వాడిపోవటలేదు. దేవునిపై నమ్మకము లేని వారలారా, ఇదిగో చూడుడు, పరమాత్ముడు అడవిలోని గడ్డిని కూడా రక్షించును, మిమ్ము రక్షింపడా. కావున నేను ఏమి తినెదను, ఏమి ధరించెదను మొదలగు ఆలోచనలను ఎప్పుడును కలిగి ఉండరాదు. ఏలననా ప్రాపంచిక విషయములు ఎల్లప్పుడూ ఈ వస్తువుల గురించియే బాధపడుచుందరు. ప్రాపంచిక జనులు, నీకు ఈ వస్తువులు అన్నీ కావాలనని పరమాత్మనకు తెలియదు. ముందు నీవు ప్రభువు యొక్క రాజ్యమును, ఆయన యొక్క సత్యప్రియత్వమును శోధించి తెలుసుకొనిదం. అప్పుడు ఈ వస్తువులన్నీయును వాటంతటవి నీకు లభించును. కావున ఆలోచించవద్దు, రేపు వచ్చినచో అదియే ఈ వస్తువులన్నిటినీ చూచుకొనును. నేటి అనర్థములన్నిటినీ గురించి నేడే ఆలోచించవలను. పరమాత్ముడు సైతాను అనగా మాయ ఇరువురును ఒకే మారు భజించబడరు. సంక్షేపముగా చెప్పవలనన్నా మీరు నాస్తికులే. అందుచేతనే మీకు మహాత్మునిపై శ్రద్ధ లేదు, పరమాత్మునిపై. అందుచేతనే రేపటి సంగతి ఆలోచించుచున్నారు. పరమాత్ముడు మాయా ఈ రెండును ఒకే మారు లభించవు. ఈ విషయమును గురించి కబీరు సాహెబ్ కూడా చెప్పాను. ప్రభువుపై ప్రేమ కల చోట ధనాది మాయిక పదార్థములపై ప్రేమ ఉండదు. ధనాది మాయిక పదార్థములపై ప్రేమ ఉన్న చోట ప్రభువునిపై ప్రేమ ఉండదు. నిజమగు ప్రభుభక్తి ఉన్న చోట వైరాగ్యము కూడా కనిపించును. సర్వాత్మ భావ విచారము. ఈ విధముగా మొదట విగ్రహము ద్వారా నవవిధ భక్తులను ఆచరించుచు విగ్రహ గతుడగు పరమాత్ముడు స్థావర జంగమాత్మకమగు సర్వ ప్రాణుల యందును వ్యాపించి ఉన్నాడని తెలుసుకొని భక్తితో వాటి సర్వాత్మభావమును కూడా చింతన చేయవలెను. భాగవతమునందు కూడా భగవానుడు చెప్పెను, మద్గుణ శృతి మాత్రేణ మయి సర్వగుహాశయే మనోగతిం విచ్ఛిన్న యథా గంగాంబసాంబుధౌ లక్షణం భక్తి యోగస్య నిర్గుణస్య హృదాహృతం అహైతుక్య వ్యవహిత యా భక్తి పురుషోత్తమే. నా గుణ శ్రవణముతో పాటు సర్వాంతర్యామియగు నాయందు సముద్రమునందు గంగాజలము వలె అవిచ్ఛిన్నముగా మధ్య చెదిరిపోకుండా మనస్సు లగ్నమై ఉండవలను. అట్లుండుచు ఏ విధముగా ఫలమును కోరుట కాని భేదభావమును కలిగి ఉండుట కాని కూడదు. ఇది పురుషోత్తముడగు పరమాత్ముని పట్ల ఆచరింపదగు నిర్గుణ భక్తి యోగము యొక్క లక్షణం. పశువులు, పక్షులు, మనుష్యులు, కీటకములు, మిడతలు మొదలగు ప్రాణులన్నింటి యందును పరమాత్మనే చూడవలెను. పరమాత్ముడు వేరువేరు స్వరూపములలో వేరువేరు ఆకారములచే తానే అన్నింటి యందు ఉండును అని భావించి ప్రభువును ధ్యానించవలను. విగ్రహారాధన చేయువారు ఇతరుల పట్ల చూపు రాగద్వేషములు యథార్థమగు భక్తి కాదు, భగవానుడు చెప్పెను. అహం సర్వేషు భూతేషు భూతాత్మావస్థితః సదా తదవజ్ఞాయ మాం మర్త్యః కురుతే చ విడంబవం. సర్వాంతర్యామినగు నేను అన్ని ప్రాణుల యందు ఎల్లప్పుడూ ఉండుదును. దానిని అవమానము చేయుచు విగ్రహారాధన చేయువాడు పూజను ఉపహసించుచున్నాడు. యో మాం సర్వేషు భూతేషు సంతమాత్మానమీశ్వరం హిత్వార్చాం భజతే మాఢ్యమౌఢ్యాత్ భస్మన్యేవ జుహోతి సహా. అంటే నేను సద్రూపమున అన్ని ప్రాణుల యందు ఉండి ఈశ్వరుడను.
వానిని ఉపేక్షించి విగ్రహారాధన చేయు మూఢుడు బూడిదలో హోమం చేయుచున్నాడని తెలుసుకొనవలను. పరమాత్ముడు సర్వవ్యాపకుడు అయినను కొందరు మందబుద్ధులు అనగా మొద్దులు విగ్రహమునందే ప్రభుభావమును గాంచి ఇతరులకు ఉపేక్షించుదురు. అంతేకాదు పంచాయతన దేవతలలో కూడా ఒకరిని ఆరాధించి మరి ఒకరిని ఉపేక్షించుచుందురు. భేదబుద్ధి మహాపాపము. పంచాయతనమునందు కూడా భేదబుద్ధితో వ్యవహరించు వారికి బ్రహ్మహత్యాపాతకం సంభవించునని దేవీ భాగవతమునం చెప్పబడింది. శ్రీకృష్ణే చ తదచ్ఛాయాం అన్యేషాం ప్రకృతౌ సతి శివే చ శివలింగే చ సూర్యే సూర్యమణౌ తథా గణేశే హతు దుర్గాయాం ఏవం సర్వత్ర సుందరి యః కరోతి భేదబుద్ధిం బ్రహ్మహత్యాం లభేత్తు సహా. ఓ సతీ, శ్రీకృష్ణుని యందు అతని విగ్రహమునందును ఇతర విగ్రహముల యందును శివుని యందును శివలింగమునందును సూర్యుని యందును సూర్యకాంత మణియందును గణేశుని యందును దుర్గయందును భేదభావమును పాటించువారు బ్రహ్మహత్యా పాతకమును పొందెదరు. వేరువేరు దేవతలను పూజించుటచే రాగద్వేషములు కలుగును అని తలంపుతో శాస్త్రముల యందు పంచాయత పూజను ప్రతిపాదించిరి. అందు ఒకరు ముఖ్యులు, మిగిలిన నలుగురును గౌణులు. విష్ణు పంచాయతనము, శివ పంచాయతనము, దేవీ పంచాయతనము, సూర్య పంచాయతనము, గణేశ పంచాయతనము అను ఈ 5 పంచాయతనములను ముఖ్యమైనవిగా గ్రహించబడినవి. రాగద్వేషములు కలుగుకుంటుటకు ఈ ఏర్పాటును శ్రీ శంకర భగవత్పాదులు కూడా స్వీకరించిరి. ఇది స్మార్త ఉపాసన అని చెప్పబడు. అయినను తెలివి తక్కువ తనముచే అజ్ఞానులు దేవతలయందు భేదభావములు కలిగి ఉందరు. అర్థము లేని మతభేదములు. శైవ వైష్ణవాది మతాంతరములు అన్నియు గుడ్డివాళ్ల దృష్టాంతమును పోలినవి. ఒకప్పుడు 5 గుడ్డివారు కలిసి ఏనుగుని చూచెటకు వెళ్ళిరి. ఒకడు ఏనుగుని తీసుకుని వచ్చి వారి ఎదుట నిలబెట్టెను. ఒక గుడ్డివాడు తన చేతితో ఏనుగు చెవిని ముట్టుకొనెను. 2వ వాడు కాలు ముట్టుకొనెను. 3వ వాడు తొండము స్పృశించెను. 4వ వాడు తోకను పట్టుకొనెను. 5వ వాడి చేతికి ఏనుగు కడుపు తగిలెను. అంతటా చెవి చేతికి తగిలిన మొదటి గుడ్డివాడు ఇట్లనెను, చాలా రోజుల నుండి ఏనుగుని చూడవలనని కోరిక ఉండెను. అది నేడు సఫలమయ్యెను. ఏనుగు సరిగా చేటవలే ఉన్నది. కాలు పట్టుకున్న 2వ వాడు పలికెను, లేదు సోదరా లేదు, ఏనుగు సరిగా స్తంభం వలే ఉన్నది. తొండమును అన్న 3వ వాడు చెప్పాను, మీరిరువురును మూర్ఖులు, ఏనుగు కొండ చిలువ వలేనున్నది. తరువాత తోకను పట్టుకుని 4వ వాడు ఇట్లనెను, మీరు చెప్పు మాటలన్నీయును తప్పులే, ఏనుగు త్రాడు వలే ఉన్నది. ఇక 5వ వాడు వారిని మందలించుచూ ఇట్లు పలికెను, అరే, మీ అందరికీ నేడు మతిస్థిమితం పోయినదా ఏమి? ఏలయనా అట్లు ప్రేలుచున్నారు? ఏనుగు సరిగా పీపావలే ఉన్నది. ఈ విధముగా వారు తమ చేతికి అందిన అవయవములను ఆధారముగా చేసుకొని ఏనుగు రూపమును మనస్సులో ఊహించుకొని తమ అభిప్రాయమే నిజమనుకొని జగడము ప్రారంభించింది. ఆ జగడములు అంతకంతకు పెరిగి తిట్టుకొనుట నుండి కొట్టుకొనుట వరకు పెరిగాను. ఇది చూచి ఇరుగు పొరుగు వారు ఉన్నవారు ఆశ్చర్యముతో వారి మూర్ఖత్వమునకు నవ్వుకొని యథార్థమునకు వారిలో ఎవరును ఏనుగు యొక్క నిజస్వరూపమును తెలుసుకొనలేకపోయిరి. ఇటులనే శైవ వైష్ణవాది వివిధ మతస్థులు కూడా అందహస్తి న్యాయమున కోట్లాడుకొనిచున్నారు. నేడు వైష్ణవులకును శైవులకును ఒకరికిని మరొకరికి కిట్టదు. హస్తినా తాడ్యమానోపి నగచ్చే శైవ మందిరం. మతి చెడిన ఏనుగు వచ్చి
త్రొక్కివేయుటకు సిద్ధముగానున్నను. పక్కన ఉన్న శివాలయములోనికి వెళ్ళరాదు. ఏనుగు కాలి క్రింద పడిపోయి చచ్చిపోవటం మంచిది అని వైష్ణవులు చెప్పెదరు. అటులనే ఈ శ్లోకమునందలి శబ్దములను కొంచెం గుర్చి శైవులు కూడా ఇట్లు అనెదరు. హస్తినా తాడ్యమానోపి నగచ్చేత్ విష్ణు మందిరం. ఏనుగు నిన్ను చంపుటకు వచ్చుచున్నను, విష్ణువాలయమునకు వెళ్ళరాదు. ఇట్లు శైవ మతస్థులు వైష్ణవులు నన్ను నిందించెదరు. అటులనే ఆ మతము వారిని ఎంతయో అవమానించెదరు. ఈ మతానుయాయులు కర్ణాటక ఎందును త్రిలింగ దేశమునందును లింగాయతులు జంగములు అను వారలయందు ఉన్నారు. అచ్చటే బ్రాహ్మణులు కొందరు తాము శైవుల మందురు, కానీ వారు శంకరాచార్యుల వారి అద్వైత మతావలంబులను పంచాయతనోపాసకులు కూడాను శివుని విష్ణువుని ఆధారముగా తీసుకుని మతభేదములు ఉంటే ఉండుగాక, కానీ ఒకే విష్ణువు యొక్క అవతారములు రామ కృష్ణాదులు 10 ఉన్నవి కదా. వారి యందు కూడా తెలివి తక్కువ చే ద్వేషభావము కానవచ్చుచున్నది. నాకు 2 మిత్రులు ఉండిరి. వారిలో ఒకడు అనన్య రామభక్తుడు. రోజును రామాయణము చదివి శ్రీరామచంద్రుని విగ్రహమును పూజించేవాడు. రెండవ వాడు కృష్ణ ఉపాసకుడు. అతడు గీతాధ్యయనమును చేసి కృష్ణ విగ్రహమును పూజించేవాడు. ఒకనాటి ప్రసంగంలో కృష్ణ భక్తుడు పలికెను, శ్రీకృష్ణుడు విష్ణు భగవానుని 16 కళలతోనూ నిండిన అవతారము. అయిన పూర్ణ పురుషోత్తముడు. శ్రీరామచంద్రుడు విష్ణు భగవానుని 12 కళలను మాత్రమే కలిగి ఉన్నాడు, కావున ఆయన పూర్ణ పురుషోత్తముడు కాదు. అంతటా రామభక్తుడు చెప్పాను, శ్రీకృష్ణుడు పూర్ణ పురుషోత్తముడు అయి ఉండవచ్చు, అయినను ఆయన చరిత్రహీనుడు. శ్రీరామచంద్రుడు ఏకపత్ని పత్ని వ్రతస్థుడు. ఒకటే మాట ఒకటే బాణము మొదలగు నియమములను పాటించువాడు. ఆయన ఉత్తముడు. ఈ విధముగా వారిలో పరస్పర ద్వేషం పెరిగిన. ఒకరి ముఖము మరి ఒకరు చూచుట కూడా మానివేసిరి. ఈ విషయముననే ఒక దృష్టాంతమును గమనించుడు. దృష్టాంతం అంటే ఉదాహరణ. ఒకే గ్రామమునందు ఒక స్వామివారి మఠం ఉండెను. వారికి 2 శిష్యులు ఉండి. ఒకసారి వైశాఖ మాసములో మిక్కుటమగు ఎండలు కాచుచుండెను. ఆ రోజులలో ఒకనాటి రాత్రి గురువుగారు డాబాపై ఉండిరి. శిష్యులు ఇరువురును ఆయన పాదములు పట్టుచుండిరి. ఇరువురు శిష్యులను వారి సేవలను పంచుకొని చుండిరి. పెద్ద శిష్యుడు ఎడమకాలు పట్టుచుండెను, చిన్న శిష్యుడు కుడికాలు పట్టుచుండెను. ఇరువురు శిష్యులను పరస్పరము ద్వేషముతో జ్వలించుచుండిరి. ఆ సమయమున గురువు గారికి దాహం వేసి చిన్న శిష్యుని దాహము ఇయ్యమని అడిగాను. అతడు కాలు పట్టుట మానివేసి నీరు తీసుకుని వచ్చుటకు క్రిందకు వెళ్ళాను. అంతటా పెద్ద శిష్యుడు ఇట్లా ఆలోచించాను, చిన్న శిష్యుడు లేని సమయమున అతని కాలును 2-3 సార్లు గట్టిగా గిల్లివేయటం మంచిది. ఇట్లు తలచి గురువుగారి కుడి కాలిపై గట్టిగా 2 మార్లు గిల్లులు గిల్లెను. గురువుగా, ఒరి మూర్ఖుడా, ఇదేమి ఇట్టి పని చేయుచున్నావు అని బాధతో పలికిరి. ఇంతలో గురువు గారికి నీళ్లు తీసుకుని వచ్చిన చిన్న శిష్యుడు ఆయన బాధపడుచుండుట చూచి ఇది ఏమి అని అడిగాను. ఈ మూర్ఖుడి గట్టిగా గిల్లెనని గురువు గారు చెప్పిరి. ఈ మాటలు విని చిన్న శిష్యుడు పలికెను, ఇతడు నా కాలుపై గిల్లెను, నేను ఇతని కాలును విరగ్గొట్టి కుంటిదానిని చేసివేయుదును. ఇట్లని దుడ్డుకర్ర తీసుకుని వచ్చి గురువుగారి ఎడమకాలుపై గట్టిగా 2-3 దెబ్బలు వేసెను. దానితో గురువుగారి కాలు విరిగిపోయాను. ఉదయం సేవకులు వచ్చి గురువుగారిని ప్రశ్నించి, స్వామి ఇదేమి కర్మము? గురువుగారి ఇట్లు సమాధానం చెప్పిరి, ఈ మూర్ఖులు ఇరువురును పోట్లాడుకుని నా కాలు విరగొట్టిరి, వీరిరువును వెళ్ళకొట్టుడు. అందరూ నవ్విరి. అజ్ఞానవశమున ఇట్టి విపరీతములు జరుగును. ఈ విధముగా తమోగుణ రజోగుణ యుక్తమగు బుద్ధి కలవారలందు
జడత్వము కొనసాగును. కావున బుద్ధిని ఉపయోగించి సత్వప్రధానమగు బుద్ధితో వస్తువులను వస్తు రూపమును గ్రహించి ఉపాసించవలను. మీరు మొదట పంచాయతనమున పూజించుడు, అనంతరము మాయా విశిష్టుడగు ఈశ్వరుని అనగా సగుణ బ్రహ్మమును ఉపాసించుడు, తరువాత నిర్గుణ బ్రహ్మమును ఉపాసించుడు. వేదమునందు ఉపాసనా శబ్దమును, పురాణములందు భక్తి శబ్దమును ఉపయోగించబడినవి. ఈ రెంటికి ఎక్కువ భేదము లేదు. భక్తి అనగా ప్రేమ, ఉపాసన అనగా సమీపమున కూర్చుండుట అనగా ప్రభుని సాన్నిధ్యమును పొందుట. ఈ విధముగా వేదశాస్త్రముల అందును ఆచార్య ఉపదేశముల ఎందును మలదోష నివృత్తి కొరకు నిష్కామ కర్మమును, విక్షేప దోష నివృత్తి కొరకు ఉపాసన లేక భక్తియును ముముక్షువులకు నిర్దేశించబడినవి. అంతటా ఈ విధముగా అంటే దామిజీభాయి ప్రశ్నించను, ఇంకనూ నా మనసు భక్తి మార్గమున దృఢముగా సంచరించుట లేదు. క్షణములో మాయా విషయముల యందు మనస్సు వర్తించును. ఇక భక్తి ఎట్లు వృద్ధి పొందును? స్వామి ప్రకాశానంద భాగవతమున చెప్పబడినది. భక్తి పరేషానుభవో విరక్తిరన్యత్ర చైవ త్రిక ఏక కాలః ప్రపద్యమానస్య యథా స్నతః స్యుః తుష్టి పుష్టి క్షుదయోపాను గ్రాసం. భోజనము చేయి మానవునకు ప్రతి ముద్దకును సంతోషమును పుష్టియును కలిగి ఆకలి తీరును. అటులనే ప్రభువును శరణుజొచ్చిన వానికి భక్తి, ప్రభువు యొక్క అనుభవము, విరక్తి మూడును ఒకే సమయంలో కలుగును. ఈ శ్లోకము ఒక మామూలు దృష్టాంతము చే తెలియనగును. ఒకానొక దరిద్రుడు ఉన్నాడనుకొనుడు. అతనికి ఉండుటకు ఒక చిన్న కుటీరము ఉన్నది. ధరించుటకు చినిగిన బట్టలు, తినుటకు ఎండు రొట్టెలు దొరకుచున్నవి. ఇట్టి వానికి ఏ వ్యాపారమునందో నెమ్మదిగా 2-3 వేల రూపాయలు దొరికిన తన కుటీరమును విడిచి మంచి ఇంటిలో నివసించుట మొదలుపెట్టును. మంచి భోజనము భోజించును. తనకు లభించిన ద్రవ్యముతో కొంచెముగా వ్యాపారం మొదలుపెట్టి అంతకంతకు వృద్ధి చేసుకొనుచు లక్షాధికారియు కోటీశ్వరుడు అయిపోవును. డబ్బు పెరిగిన కొలదియు దిండ్లు, వాహనములు, నౌకరులు, చౌకర్లు మొదలుగునవి అన్నీ వరుసగా వృద్ధి పొందిపోవును. ఈ విధముగా అతడు ఐశ్వర్యం పొందిన కొలదియు అతని పురాతన కుటీరము, చినిగిన వస్త్రములు, ఎండిన రొట్టెలు మొదలుగునవి పూర్తిగా పోవును. అటులనే ప్రభువును శరణుజొచ్చిన వానిని మొదట భక్తియు, తర్వాత అతని శరీరమునందు అనుభవములను వృద్ధి పొందుచుండును. ప్రభువు యొక్క ఆనంద స్వరూపమును ఎక్కువగా అనుభవించిన కొలదియు అతనికి జగమునందలి మోహక పదార్థముల యందు విరక్తి కలుగును. ఈ విషయము భాగవతమున చెప్పబడినది. నపారవేష్ట్యం నపారమేష్ట్యం న మహేంద్ర దిష్ణ్యం న సార్వభౌమం నరసాధిపత్యం న యోగ సిద్ధి పునర్భవం వా మయ్యర్పితాత్మేచ్ఛతి మద్వినాన్యత్. భగవద్భక్తితో భగవదనుభవం పొందు సత్పురుషులు నిరంతరము విరక్తులుగానే ఉందురు. వారికి బ్రహ్మసుఖమునందు కూడా కోరిక ఉండదు, ఇంద్ర వైభవమునందు కూడా ప్రేమ కలగదు. అటులనే సార్వభౌమత్వము, సర్వరసాధిపత్యము, యోగసిద్ధి, మోక్షము వీరిలో దేనిని కూడా కోరరు. నా యందు ఈ మనస్సును అర్పించిన వాడు ఆ మనస్సుతో నేను తప్ప అంటే భగవానుడు తప్ప మరి ఒక పదార్థము దేనిని కూడా కోరడు.